హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 37వ భాగం. ఆ విషయం ఇప్పటికి అర్థమైందా మీకు అని రానా వెటకారంగా అడిగి, మీరు అడిగారు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. అవును, ఆ రోజు జానుతో పాటు ఉంది నేనే. ఆ విషయం నా జానుకి కూడా ఆ రోజు తెలియదు. తెలియక పొరపాటుగా మీకోసం వచ్చేసింది. కానీ ఆ రోజే నా కోసం వెయిట్ చేసి ఉంటే ఇన్ని రోజులు తను బాధపడేది కాదు. ఆ రోజే మీ అందరికి దూరంగా నా సామ్రాజ్యానికి మహారాణిని చేసేవాడిని అని గంభీరంగా చెప్పి, ప్లీజ్ ఇక మీరు వెళ్తే నేను తలుపు వేసుకుంటాను. పెద్దవాళ్ళని ఈ మాత్రం గౌరవంతో మాట్లాడుతున్నాను, ప్లీజ్ వెళ్ళిపోండి అని అనటంతో కౌసల్య గారు ఈసారి ఆనంద బాష్పాలతో, సంతోషం బాబు, సంతోషం. నువ్వు మా జానుని జాగ్రత్తగా చూసుకుంటావన్న నమ్మకం నాకు జానుని చూస్తుంటేనే వస్తుంది. కానీ ఒకటి బాబు, జానుని మేమెవ్వరం కాదనుకోలేదు. అలా అని నా భర్తకి ఎదురు తిరిగేంత ధైర్యము నాలో లేదు. నువ్వు చెప్పింది నిజమే. తప్పు చేసిన వాళ్ళకంటే ఆ తప్పుని ప్రోత్సహించే వాళ్ళదే ఎక్కువ తప్పు ఉంటుంది. అందుకే మాకు శిక్ష పడాల్సిందే అని జాను వైపు చూస్తూ, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి జాను. మా కోసం దిగులు పెట్టుకోకు. నువ్వు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాము అని చెప్పి అందరికీ చేతులు జోడించి, జాను జాగ్రత్త. చాలా అమాయకురాలు అది. ఎవరు ఎలాంటి వారో కూడా తెలుసుకోలేదు. ఆ అమాయకత్వంతో ఎక్కడ ప్రాబ్లమ్స్ తో పడుతుందో ఏమోనని చాలా భయపడేదాన్ని. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. తన చుట్టూ మీరందరూ ఉన్నారు. తనని జాగ్రత్తగా చూసుకుంటారనే నమ్మకం నాకు కలుగుతుంది. అందుకే తన కోసం నేను ఏ జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి చాలు. ఎప్పుడైనా ఈ తల్లి తనకి గుర్తుకు వస్తే ఒక్కసారి కలవటానికి అవకాశం ఇవ్వండి అని కన్నీళ్లతో చెప్పి శశిధర్ గారు మాట్లాడాలి అనుకునేలోపు, పద శశి అంటూ బలవంతంగా అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారు. కొంచెం దూరం వచ్చాక శశిధర్ గారు ఆశ్చర్యంగా, ఏంటి వదిన అక్కడి నుంచి తీసుకువచ్చేశావు? ఆ అబ్బాయిని నిలదీసే వాళ్ళం కదా, అసలేం జరిగిందో తెలుసుకునే వాళ్ళం అని అంటే, తెలుసుకుని ఏం చేస్తావు శశి? ఆహా, ఏం చేస్తావు? వెళ్ళి నీ అన్నయ్యకి చెప్తావా? నువ్వు చెప్పాక ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఇంకా మన జానుదే తప్పు అంటూ నలుగురిలో నిందిస్తూ వస్తాడే తప్ప జరిగింది తెలుసుకోవటానికి ప్రయత్నించడు. నీకు తెలుసు నీ అన్నయ్య మూర్ఖత్వం గురించి. అది నువ్వు ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ విషయం మర్చిపో. ఇప్పుడిప్పుడే జాను సంతోషం చూస్తున్నాను. కనీసం దాన్ని ఇలాగైనా బ్రతకనివ్వండి అని చేతులు సౌండ్ వచ్చేలా జోడించి చెప్పి, పద అని అనటంతో శశిధర్ గారు మౌనంగా మారిపోయారు. ఆవిడ మాటల్లో తల్లి ప్రేమ, బాధ రెండూ కనిపిస్తూ ఉంటే తన అన్నయ్య చేసిన పని గుర్తుకు వచ్చి ఇంకేం మాట్లాడలేక మౌనంగా లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయాక డోర్ క్లోజ్ చేసిన రానా, పదండి పదండి, సినిమా అయిపోయింది అని వెటకారంగా అని చెప్పటంతో సత్యదేవ్ గారు కోపంగా, రానా, నువ్వు చేస్తుంది ఏదీ బాగోలేదు. పెద్దవాళ్ళకి కనీసం మర్యాద ఇవ్వటం నేర్చుకో. ముఖ్యంగా ఇంటి గుట్టుగానే ఉండాలి తప్ప బయట అందరిలో పడకూడదు. ఇలా నువ్వు అరిచి అందరికీ చెప్తే రేపు అందరూ జానుని అంటారు తప్ప నిన్నేమి అనరు. మగాడివి, నువ్వు ఎక్కడ తిరిగినా ఎవ్వరూ ఏమీ అనుకోరు. కానీ ఆడది, జస్ట్ ఏమి జస్ట్ వీధి దాటి బయటికి వెళ్తే చాలు ఎన్నో రకాల మాటలు వస్తాయి, అది గుర్తుంచుకో అని చెప్పి లోపలికి కదిలితే, రానా జాను భుజం చుట్టూ చేయి వేసి, లైట్ తీసుకో జాను, తాతయ్య అప్పుడప్పుడు ఇలా చాగస్తం చూపిస్తారు. నేను నీ వెనుక ఉన్నంత వరకు నీ వరకు ఏ ప్రాబ్లమ్స్ రావు. ఇంకా ఇంకైనా నవ్వొచ్చు కదా, అలా మూతి నల్లగా పెట్టుకోకపోతే అని నవ్వించటానికి ప్రయత్నించాడు. కానీ జాను మొహంలో నవ్వు రాలేదు. అందరూ జాను మొహం పాలిపోవటం చూసి తన మనసులో ఏముందో అని అడగాలనుకున్నారు. కానీ రానా కనసాయిగతో ఆపేయటంతో మౌనంగా మారిపోయారు. డిన్నర్ తర్వాత రూమ్ కి కూడా వచ్చిన జానుకి టాబ్లెట్స్ ఇచ్చి వేయించాక, ఇప్పుడు ఏమైందని ఈ మౌనవ్రతం జాను? మీ అమ్మని అవమానించి పంపించాను అని అసహనంగా అడిగాడు. అదేమీ కాదండి, కాకపోతే అమ్మ కళ్ళల్లో నా కోసం బాధ చూశాను.
ఎవరు నన్ను అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా అమ్మ నన్ను ఎప్పుడూ అర్థం చేసుకునేది. నన్ను ప్రతిసారి ఎంకరేజ్ చేసేది. నాన్నకి తెలియకుండా ఎన్నో చేసేది. కానీ ఇప్పుడు అని కన్నీళ్ళని దిగమింగుకుంటూ ఆ అమ్మకి కూడా దూరమైపోయాను రానా గారు. ఒక్క మనిషి వల్ల ఎందుకు నేను ఇన్ని బాధలు పడుతున్నానండి. ఆ మనిషికి నేనేం ద్రోహం చేశానని నా జీవితాన్ని ఇలా చేసింది. ఇలా నన్ను చూసి తనకి సంతోషంగా ఉందా? అని జాహ్నవి గురించి మాట్లాడుతూ ఉంటే రానాకి అది అర్థమై పిడికిలి బిగించి కోపాన్ని ఆపుకుంటూ, ఏంటి జాను ఇది? చిన్న విషయానికి ఇలా ఏడుస్తారా? మనకి ఒకరు ఏదైనా ఇచ్చారు అంటే అది డబుల్ చేసి మనం తిరిగివ్వాలి. అది మంచైతే మంచి, చెడైతే చెడు. అంతేకాని ఇలా ఏడుస్తూ కూర్చోకూడదు. ఏడుస్తూ ఉండే అమ్మాయిలని సమాజం ఎలా చూస్తుందో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఫేస్ చేసే ఇంత దూరం వచ్చావు అని అనటంతో జాను బేలగా తల పైకెత్తి చూసింది రానా వైపు. ఇష్! అబ్బా! ఇప్పుడు నన్నేం చేయమంటావు జాను? మీ అమ్మగారిని లోపలికి రప్పించి అతిథి సత్కారాలు చేయించమంటావా? అని అసహనంగా అడిగితే, లేదండి. మీరు కానీ నా జీవితంలోకి రాకపోయి ఉంటే నా జీవితం ఏంటి అని ఆలోచించటానికి భయంగా ఉంది. అసలు ఇన్ని రోజులు నేను నిజం తెలియకుండా ఎందుకు ఎలా బ్రతుకున్నానా అని నాకే ఆశ్చర్యంగా ఉంది తెలుసా? ఏదో మొండి ధైర్యం. ఇన్నాళ్ళు నన్ను బ్రతికించింది కానీ ఇప్పటి నుంచి మీరే నా ప్రపంచం. ఈ కుటుంబమే నా ప్రాణం. మీకోసం నేను ఏదైనా చేస్తాను కానీ అమ్మ అండి అని అనగానే రానా తల పట్టుకుని, అబ్బా! నీతో తలనొప్పైపోతుంది జాను. కానీ నువ్వే కావాలి అంటూ వెనక వెళ్తే మనం చీపయిపోతాం అర్థమయిందా? ఇప్పుడు నువ్వు వెళ్లి మీ అమ్మతో మాట్లాడిన ఆ మనిషి నిన్ను ఎన్ని రకాలుగా చూస్తాడో తెలుసా? ఆల్రెడీ ఫేస్ చేశావు కదా! ఇంకా ఎందుకు ఈ పిచ్చితనం? ఒక్క నెల రోజులు ఆగు జాను. మన పెళ్లి టైంకి నువ్వు ఏదైతే కోరుకున్నావో అవన్నీ తీరేలా నేను చేస్తాను. కొంచెం ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకో. మన బేబీ కోసం అని సీరియస్‌గా చెప్పటంతో జాను తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, నాకు నమ్మకం ఉందండి. మీరు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేసి తీరుతారు అని ఆనందంగా చెప్పి కన్నీళ్లు తుడుచుకొని నిద్ర వస్తుంది అనటంతో ఇప్పటి వరకు లీటర్లు కన్నీరు కార్చి స్ట్రెస్ తీసుకుంటే నిద్ర రాక ఏం చేస్తుంది? అని జానుని జాగ్రత్తగా గుండెల మీదకి చేర్చుకొని నిద్రపుచ్చిన రానా ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. తర్వాత రోజు తను అనుకున్నది పూర్తిగా కంప్లీట్ అయిపోతుందని. సర్వెంట్ క్వార్టర్స్ కి వచ్చిన కౌసల్య గారి మొహం కొంచెం ప్రశాంతంగా తేటగా మారటం గమనించిన శివరాం గారు, ఏమైంది కౌసల్య? హాస్పిటల్లో ఉన్నంత వరకు ఏడుస్తూ దేని గురించో తెగ ఆలోచిస్తూ మదన పడిపోయావు. ఇప్పుడు మాత్రం నీ మొహంలో ప్రశాంతత, సంతోషం కనిపిస్తుంది. ఈ కొద్ది సమయంలోనే ఏం జరిగింది? అని గంభీరంగా అడిగారు. ఆయన మాటలకు కొంచెం కంగారు పడిన కౌసల్య గారు, ఏమీ లేదండి. నాకొకటి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం తెలిసింది. ఆ విషయం నా వరకు పాజిటివ్‌గా ఉంది. అందుకే ఇంత సంతోషంగా ఉన్నాను. మీకు చెప్పాలని ఉన్నా ఇది చెప్పే సందర్భం కాదు. ఇంతకీ జాహ్నవి నగలు ఏ బ్యాంకులో పెట్టిందంట? అని అడిగితే శివరాం గారు కోపంగా, ఆ విషయాలన్నీ నీకెందుకు కౌసల్య, ముందు వంట చెయ్యి అని కసరటంతో కౌసల్య గారు మూతి తిప్పుకుంటూ కిచెన్‌లోకి వెళ్లి గుండెల మీద భారం దిగటంతో ప్రశాంతమైన చిరునవ్వుతో, ఇక జాను గురించి నేను బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తను ఎక్కడ ఉంటుంది? ఏం చేస్తుంది? సేఫ్‌గా ఉందా లేదా అని మదన పడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇకపై రానా బాబు జానుని కంటికి రెప్పలా చూసుకుంటారు. రానా బాబే కాదు, ఆ ఇంటిల్లిపాది మనుషులందరూ జాను మీద ఆప్యాయత చూపించటం నేను గమనించాను. నా జాను ఎంతైనా అదృష్టవంతురాలు. అందుకే ఇంత పెద్ద మంచి మనసున్న కుటుంబంలోకి వెళ్ళింది అని అనుకుంటూ వంట కంప్లీట్ చేశారు. ఇక్కడ శశిధర్ గారు ఫ్రెష్ అవ్వటానికి వెళ్లి జాను గురించి ఆలోచిస్తూ, వదిన అంత ప్రశాంతంగా చెప్తుంది. వాళ్ళు మంచివాళ్ళేనా? జానుని ఏమీ చేయరు కదా! కానీ నాకెందుకో అక్కడంతా తేడా కొడుతుంది. జాను జీవితం మళ్ళీ రోడ్ మీదకి రాదు కదా! అసలు జాను ఎలా ఆ ఇంటికి చేరింది? ఏం అర్థం కావట్లేదు.
అసలు ఏది తెలుసుకోవాలో తెలియటం లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియటం లేదు. మేమందరం పిచ్చివాళ్ళం అయిపోతున్నాము అని తనలో తాను అనుకుంటూ కొంత సమయం గడిపేశాక వదిన మాటల మీద నమ్మకంతో జాహ్నవి విషయం వదిలి జాహ్నవి గురించి ఆలోచిస్తూ ఇటు జాహ్నవి జీవితం నిలబడింది అనుకునే లోపు జాహ్నవి జీవితం నేలపాలు అయిపోతుంది. ఏం చెయ్యాలి? సమీర్‌ని ఎలా బాగు చేయించాలి? డబ్బు ముందే చూసుకోవాలి. ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకోవాలి. లేదంటే ఊరిలో వాళ్ళని ట్రాన్స్‌ఫర్ చేయమని అడగాలి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ సమీర్ త్వరగా కోలుకుంటే చాలు. జాహ్నవి సమయంలో జాహ్నవితో కలిసి సంతోషంగా పిల్లా పాపలతో ఉంటే చాలు అని అనుకున్నారు. భోజనం తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళిన శివరాం గారు ఆ రాత్రికి జాహ్నవిని గమనిస్తూనే మౌనంగా ఉండిపోయారు. తర్వాత రోజు 9 గంటలు అవ్వటమే అప్పటికే ఫ్రెష్ అయిన జాహ్నవి చేతిని పట్టుకొని బయటికి లాక్కెళ్ళిపోయి, చూడు జాహ్నవి, ఎక్కడి నుంచి డబ్బు తీసుకొస్తావో నాకు తెలియదు. చెప్పా కదా, ఈరోజు ఈ సమయానికల్లా నువ్వు డబ్బు క్యాష్ కౌంటర్‌లో కట్టి తీరాలి అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి రానా సెక్యూరిటీ నుంచి ఇన్ఫర్మేషన్ రావటంతో వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారు. రానాని కలిసి నిజం తెలుసుకోవటానికి ఆతృత పడుతూ. అది ఒక 5 స్టార్ హోటల్. సెపరేట్ క్యాబిన్ వాళ్ళ కోసమే బుక్ చేసిన రానా శివరాం గారు రావటమే ముందుగా ఆయన కోసం వాటర్ ఇచ్చి జ్యూస్ ఏమైనా కావాలని అడిగితే, జ్యూస్ కాదు, నాకు నిజం కావాలి. చెప్పు బాబు, అసలేం జరిగింది? నువ్వు కొంచెం వివరంగా చెప్తే నాకు క్లారిటీ వస్తుంది. ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను అని అనటంతో రానా కార్నర్ స్మైల్‌తో అది చెప్పటానికే వచ్చాను. ముందు టిఫిన్ ఏమైనా ఆర్డర్ చేయమంటారా? అని అడిగాడు రానా ఇంకా శివరాం గారిని సతాయించాలని కంకణం కట్టుకొని. శివరాం గారు అసహనంగా, నాకు టిఫిన్ కాదు కదా, ఏదీ వద్దు బాబు. ప్లీజ్ ముందు నిజం చెప్పండి అని అడుగుతుంటే, అరే! అలా అంటారేంటి? నేను ఇంటి దగ్గర సరిగ్గా తిని రాలేదు కాబట్టి నేను బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అంటూ ఆల్రెడీ ఆర్డర్ చేసిన బ్రేక్‌ఫాస్ట్ రావటంతో అది తింటున్న రానా సైలెంట్‌గా ఒక కంట శివరాం గారిని గమనిస్తూ ఉన్నారు. శివరాం గారు మాత్రం చాలా చాలా అసహనంగా దిక్కులు చూస్తూ ఉన్నారు. అక్కడ క్షణక్షణం యుగంలా గడుస్తూ ఉంటే రానా సైడ్ స్మైల్‌తో, ఈ మాత్రం వెయిటింగ్ ఉండాలిలే. నా జాను ఎంతలా నిజం చెప్పాలని ప్రయత్నించింది. అప్పుడు విన్నావా ఏంటి? నీకంత త్వరగా నిజం తెలియటానికి. 2 రోజుల నుంచి గిలగిలా కొట్టేసుకుంటున్నావు కదా! ఈ రోజు కానీ నిజం చెప్పకపోతే ఇక హార్ట్ అటాక్ గ్యారంటీ. చూద్దాం ఎంతసేపు వెయిట్ చేస్తావో అని అనుకుంటూ నీరసానికి నీరసం వచ్చేంత నిదానంగా టిఫిన్ చేస్తూ ఉన్నాడు రానా. దాదాపు ముప్పావుగంట టిఫిన్ చేసిన రానా నిదానంగా అంతే వాటర్ తాగి, ఇప్పుడు చెప్పండి, ఏం తెలుసుకోవాలి మీరు? ఒక్కొక్కడిగా అడగండి. అన్నీ చెప్తాను అని హ్యాండ్ కీతో చేతులు క్లీన్ చేసుకొని యాటిట్యూడ్‌గా అడిగారు రానా. ఏ టు జెడ్ ఏ టు జెడ్ నిజాలు కావాలి బాబు నాకు. మీరు అన్నారు కదా జాను ఏ తప్పు చేయలేదని. అది ఎలా తెలిసింది మీకు? అసలు ఆ హోటల్ రూమ్‌లో మీరు ఎలా వెళ్లారు? జాహ్నవి తప్పు చేసిందని ఎలా తెలిసింది? మొత్తం చెప్పండి. ఇప్పుడు మాత్రం మీరు వెనక్కి తగ్గాలని చూడకండి. మీరు నిజాలు చెప్పకపోతే నేను జానుదే తప్పనుకుంటాను అని అనగానే రానా కళ్ళు నిప్పు కణికల్లా మారి కాల్చేసేలా శివరాం గారి వైపు చూశాడు. శివరాం గారు ఆ చూపుకి తడబడి, మరి మీరు నిజం చెప్పకపోతే అంతకు మించి వేరే దారి నాకు కూడా లేదు కదా బాబూ! జానునే మిమ్మల్ని మభ్యపెట్టింది అని నేను అనుకోవాల్సి వస్తుంది అని కావాలని అన్నారు. అలా అయినా త్వరగా రానా నిజం చెప్తాడని. రానా కోపంగా, ఇదే, ఈ మాటలే తగ్గించండి. మీ మాటల వల్ల మీరు నాకు శత్రువుగా మారిపోతున్నారు. అది మీకు ఎంత త్వరగా అర్థమైతే మీకంత మంచిది. లేట్ రియలైజేషన్ ఏదైనా సరే వేస్ట్ ఆఫ్ టైం మాత్రమే. ఎవరూ మిమ్మల్ని దగ్గరికి కూడా రానివ్వరు. ఇప్పుడు కూడా నిజాలు కావాలి అని అడుగుతున్నారు కాబట్టి నేను అన్ని కళ్ళకి కట్టినట్టే చూపిస్తాను. అవి చూసి మీరు త్వరగా కోలుకొని, త్వరగా నిజాలు తెలుసుకొని, ఆ నిజాలని త్వరగా డైజెస్ట్ చేసుకుంటే మనిషి కాగలరు అని చెప్పి ఫోన్ చేసి ఆ మనిషిని తీసుకురండి అని అన్నాడు రానా. శివరాం గారు అయోమయంగా చూస్తూ ఎవరు అని అడుగుతుంటే, వస్తారు కదా చూడు
అని సీరియస్ గా చెప్పి 2 నిమిషాల తర్వాత ఆ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకుని చేతులు కాళ్ళు పోయి భుజాల చుట్టూ కాళ్ళ మీద క్లాత్ కప్పి ఉన్న రోహిత్ ని లోపలికి వస్తూనే రానాకి సెల్యూట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రోహిత్ అప్పటి మాట కళ్ళ ముందు మెదులుతూ ఉంటే రానాని చూసి గజగజ వణికిపోతూ, నన్నేమీ చేయకండి సార్, మీరు చెప్పినట్టే అన్నీ చేశాను కదా, ప్లీజ్ నన్ను వదిలేయండి, ఇలా అయినా బ్రతకనివ్వండి అని బ్రతిమలాడుతుంటే ఆ మాటలు కొంచెం కూడా పట్టించుకొని రానా రెక్లెస్ గా రోహిత్ వైపు చూపిస్తూ, ఇతని మీ మీరు కూతురు అనుకుంటున్న జాహ్నవి ఫాస్ట్ బాయ్ ఫ్రెండ్, అంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటారు చూడండి అది, కానీ బ్రేకప్ మాత్రం కాలేదు ఇద్దరి మధ్య అని వెటకారంగా చెప్పిన రానా రోహిత్ కి శివరాం గారిని చూపిస్తూ, గుర్తున్నాడా ఆ మనిషి అని అడిగాడు బేస్ వాయిస్ లో. ఎందుకు తెలియదు, జాను తండ్రి కదా అని అనగానే రానా సీరియస్ గా ఒక చూపు చూశాడు. దెబ్బకి రోహిత్ భయపడి, అదే జాన్వి గారి తండ్రి కదా అని అనగానే, నా జానుని సింగులర్ వార్డ్తో మాట్లాడే అర్హత మీలో ఎవ్వరికీ లేదు అని సీరియస్ గా చెప్పి రోహిత్ ని దగ్గరికి తీసుకువచ్చి శివరాం గారి ఎదురుగా పెట్టి, నిజాలు కావాలని అడిగారు కదా, అతన్ని అడగండి, జాహ్నవి గురించి మొత్తం చెప్తాడు అని సీరియస్ గా చెప్పి రోహిత్ వైపు చూడగానే అర్థమైపోయి నిజం చెప్పకపోతే తన శవం కూడా బయటికి పోదని, ప్రాణాల మీద ఇంకా తీపి ఉన్న రోహిత్ నిజం చెప్పకపోతే తనకే డేంజర్ అని అర్థమైపోవటంతో శివరాం గారి వైపు భయంగా చూస్తూ, మీరు అడగక ముందే నేను నిజాలు చెప్తాను అంకుల్. అవును, జాహ్నవి నేను రిలేషన్ లో ఉన్నాము. జాహ్నవికి జాన్వి మీద ఎంత కోపం, అసహ్యం, ద్వేషం ఉన్నాయి అంటే తను ఏడుస్తూ ఉంటే పైశాచిక ఆనందం పొందేంతలా తను నాతో చెప్పింది. చిన్నప్పటి నుంచి తనకి దక్కాల్సిన ప్రేమ, అటెన్షన్ మొత్తం జాన్వి గారు లాగేసుకున్నారని. ఆ కోపం తనలో చిన్నప్పటి నుంచి ఉంది. అది పెరిగి పెద్దదయ్యి ఈరోజు ఎన్ని ఉపద్రవాలు తీసుకువచ్చింది అని సీరియస్ గా అన్నాడు రోహిత్. జాహ్నవి వల్లే తన లైఫ్ నాశనం అయ్యిందని, ఈ రోజు తన వల్లే వీల్ చైర్ లో ఉన్నాడన్న కోపంతో. శివరాం గారు బాధగా చూస్తూ ఉంటే రోహిత్ కోపంగా, ఆ కోపంతోనే జాను వెనక పడుతున్న నన్ను కలిసి మరి నన్ను లైన్లో పెట్టుకుని, నేను మీకు సరిపోనా అంటూ తన మీద పంతంతోనే నాతో బెడ్ కూడా షేర్ చేసుకుంది అనగానే శివరాం గారు నమ్మలేనట్టు చూశారు. రానా సూటిగా రోహిత్ వైపు చూస్తూ ఉంటే రోహిత్ మళ్ళీ మాట్లాడుతూ, రియల్లీ తనకి జాన్వి గారి మీద ఎంత ద్వేషం అంటే తన జీవితం నాశనం చేయటానికి చివరి వరకు వెళ్ళింది. ఆఖరికి తన క్యారెక్టర్ ని నవ్వులు పాయలు చేయటం కోసం మాత్రమే తన సొంత అక్కని కూడా చూడకుండా రేప్ చేయించబోయింది అనగానే శివరాం గారు నమ్మలేనట్టు, నువ్వు నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అని కన్నీళ్లతో వణుకుతున్న గొంతుతో అడిగారు. మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి అంకుల్ అని అంటూ రోహిత్ అసహనంగా, మీ జాహ్నవి వల్ల చూడండి నా పరిస్థితి ఏంటో అంటూ భుజాలు కాళ్ళ మీద ఉన్న క్లాత్ జస్ట్ అలా జరిపి, నా చేతులు కాళ్ళు పోవటానికి కారణం మీ కూతురే, కేవలం మీ కూతురితో కలిసి నేను చేసిన చెత్త పని వల్లనే ఈరోజు నేను చెప్పుకోలేని పరిస్థితికి వచ్చాను. ప్రాణాలు ఉన్నాయి అంతేకాని జీవోత్సవంలా బ్రతుకుతున్నాను నేను అని వైరాగ్యం నిండిన గొంతుతో చెప్పి, జాహ్నవి గారి విషయంలో ఎన్నో చేసింది. ఒకే కాలేజ్, ఒకే గ్రూప్ కావాలని తీసుకుంది. ప్రతి దాంట్లో జాహ్నవి గారిని అందరూ పొగుడుతూ ఉంటే ప్రతి ఒక్క ఛాన్స్ ఉపయోగించుకుంటూ జాహ్నవి గారిని నలుగురిలో నవ్వుల పాలు చేయాలని ప్రయత్నిస్తూనే ఉండేది. ఆఖరికి కాలేజ్ లో తనకి లవర్ ఉన్నాడు, ఆ లవర్ తో చాలా దూరం వెళ్ళింది అన్నట్టుగా రూమర్ కూడా స్ప్రెడ్ చేసింది. మీ వరకు ఆ విషయం రాలేదు కానీ కాలేజ్ మొత్తం జాహ్నవి గారి బిహేవియర్ చూసి ఆ రూమర్ పెద్దగా నమ్మలేదు. నమ్మిన వాళ్ళు కూడా చివరి వరకు జాహ్నవి గారు ఒక్కరితో కూడా మాట్లాడకపోవటంతో అది రూమర్ గానే కొట్టిపారేశారు. ఆ విషయంలో జాహ్నవి ఇంకా కోపంగా ఉంది. ఎవ్రీ ఇయర్ జాన్వి గారు కాలేజ్ ఫస్ట్ వస్తుంటే పంతంగా జాన్వి గారి మీద గెలవాలని చదివేది కానీ జాన్వి గారిలా పేరు తెచ్చుకోలేకపోయింది. మనసు పెట్టి చదివితేనే కదా మార్క్స్ వచ్చేది. కానీ ఆ మనసే లేక తను ప్రతిసారి జాన్వి గారి కంటే తక్కువే వచ్చేది. ప్రతిసారి తన ఫ్రస్ట్రేషన్ మొత్తం నా దగ్గరే చూపించేది. అది ఏ విధంగానో మీరే ఊహించుకోండి.
మేము రిలేషన్లో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఉన్నాము. ఆ విషయం కూడా మీకు తెలియదు. మేము ఫస్ట్ ఇయర్లో జాన్వి గారిని చూసి ఎలా అయినా తనని దక్కించుకోవాలనుకున్నాను. కానీ జాన్వి గారు అమాయకంగా ఉండి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్న పర్సన్ కాబట్టి నాకు పడలేదు. జాహ్నవి మాత్రం కావాలని నాకు తగులుకుంది. తనంతట తానే నాతో బెడ్ షేర్ వరకు వచ్చింది అని చెప్పగానే శివరాం గారు అన్నీ గట్టిగా కళ్ళు మూసుకున్నారు నమ్మలేనట్టు. కానీ అవి నిజాలే కావటంతో ఆయన కళ్ళ నుంచి కన్నీరు జారిపోతున్నాయి. రోహిత్ మళ్ళీ మాట్లాడుతూ, కాలేజ్‌లో చివరి వరకు ట్రై చేసిన జాహ్నవి గారిని ఏమీ చేయలేకపోవటంతో చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉంది. అదే సమయంలో జాహ్నవి గారి ఫ్రెండ్ బర్త్‌డే పార్టీగా గ్రాండ్‌గా చేసుకుంటూ జాహ్నవిని ఇన్వైట్ చేసింది. జాహ్నవి ద్వారా పరిచయం అవ్వటంతో చెల్లిలా చూసింది బర్త్‌డే చేసుకునే అమ్మాయి. అందుకే పిలిచింది. ఆ ఫంక్షన్‌కి నన్ను కూడా ఇన్వైట్ చేశారు. జాహ్నవి పూర్తిగా దిగజారిపోయి నాతోనే చెప్పింది. జాహ్నవి గారు ఈ పార్టీ తర్వాత శవంలా మిగలాలి, జీవితాంతం ఏడుస్తూ ఉండాలని. అందుకే ఆ రోజు తన జీవితాన్ని నాశనం చేయబోతున్నాను అని నాతోనే తన ఐడియా అంతా చెప్పింది. యాక్చువల్‌గా తన ఆలోచన జాహ్నవి గారిని ఒక ముగ్గురు, నలుగురి ద్వారా రేప్ చేయించాలని. అది ఉదయానికి తెలిసిన జాహ్నవి తన ప్రాణం తీసుకోవాలని. అంత కోపం, అంత పగ ఉంది తన మనసులో జాహ్నవి గారి మీద. జాహ్నవి గురించి ఏం తెలియని మీరందరూ అమాయకులనుకుంటూ తనని ఇంకా ప్యాంపర్ చేస్తూ వచ్చారు. జాహ్నవి గారిని మీరు దగ్గరికి తీసుకోకపోయినా అది జాహ్నవికి వేరే విధంగానే కన్వర్ట్ అయ్యింది. అది మీ అందరికీ కేవలం జాహ్నవి గారు మాత్రమే ఇంపార్టెంట్ అన్నట్టు. జాహ్నవి గారి తర్వాతే తను అన్నట్టు ఊహించుకునేది. అందుకే ఆ రోజు పార్టీలో కావాలని డ్రగ్ కలిపిన డ్రింక్ జాహ్నవి గారి చేత తాగించింది. అప్పటికి నాకు చాలా భయంగా ఉంది. కానీ జాహ్నవి గారు నన్ను కాలేజ్‌లో వన్ నైట్ స్టాండ్ కోసం అడిగితే అందరి ముందు కొట్టారు. ఆ పగ కూడా ఉండటంతో నేను ఒప్పుకున్నాను. ముఖ్యంగా ఆ ఇన్సిడెంట్ తర్వాత జాహ్నవి గారు బ్రేక్ డౌన్ అయిపోతే నాతో పాటు తీసుకువెళ్ళిపోవాలని, లైఫ్ లాంగ్ నాతో ఉంచుకోవాలని అనుకున్నాను అనగానే రానా కొట్టిన దెబ్బకి ఆమెడు దూరంలో పడ్డాడు. అది ఏమాత్రం ఊహించని శివరాం గారు భయంగా రానా వైపు చూశారు. ఆ క్షణం శివరాం గారికి రానా శివతాండవం చేస్తున్న రుద్రుడిలా కనిపించాడు. థాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.